మొట్టమొదటిగా గ్రోత్ గురించి SGSM స్పిరిచువల్ గ్రోత్ సనకల్ గాస్పెల్ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఆధ్యాత్మిక యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి దేవుడు అభివృద్ధిపరచడానికి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క గ్రోత్లో ఉన్న ఫ్యామిలీస్ అన్నింటిని బట్టి ప్రార్థన చేద్దాం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి మన గ్రూప్ రాబోయే దినాల్లో పరిచయం గ్రూప్ యొక్క పాత్ర ద్వారా పరిచయం గురించి ప్రార్థిస్తాం. అన్ని చర్చెస్ తెలంగాణలో కాకుండా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చర్చెస్ వాటికి సంబంధించి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతం చాలా చర్చెస్ ఎన్నో విధాలుగా నిర్మించబడుతున్నాయి. భారతదేశంలో స్పెషల్లీ నార్త్ ఇండియాలో చాలా మంది అంటే అవరోధాలు కల్పిస్తూ ఉన్నారు. చర్చలను ఓడగొడుతున్నారు, హాస్టల్ని కొడుతూ ఉన్నారు, జైల్లో వేస్తున్నారు అన్యాయంగా. మరి మనం వాటి గురించి కూడా ప్రార్థన చేయాలి. ప్రత్యేకించి మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, అస్సాం ఈ యొక్క ప్రాంతాల్లో చాలా పర్సిక్యులర్ చర్చెస్ ఉన్నాయి. నిన్న దినంన మళ్ళీ మణిపూర్లో నిన్న కూడా మళ్ళీ గడబడి జరిగింది. చాలా కొన్ని ఇల్లు కాల్చివేశారు. సో అది ఇంకా కొనసాగుతుంది. వాటి గురించి ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి అన్ని సంఘాల్లో ఉన్న కాపుల గురించి, మరి లీడర్ క్రైస్తవ నాయకత్వం గురించి ప్రార్థించుకున్నాం. తర్వాత మరి భారతదేశం, అలాగే మన తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర రాష్ట్ర, మరి వరల్డ్ లీడర్స్ గురించి మరి ప్రార్థన చేద్దాం. ప్రత్యేకించి ప్రపంచం మరియు భారతదేశం యొక్క రక్షణ గురించి ప్రార్థన చేద్దాం. మరి జెరూసలేం గురించి ప్రార్థన చేద్దాం. అలాగే మరి యుద్ధాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏమిటో ఎప్పుడు ఎలా ప్రారంభమవుతుందో తెలియదు. ఇప్పుడు మరి ఇరాన్ US కాన్ఫ్లిక్ట్ ఉంది. మరి అది ఏమవుతుందో తెలియదు. అలాగే రష్యా ఉక్రెయిన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఇజ్రాయెల్, హమాస్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి ప్రార్థన చేస్తాం. అనాథక స్థితిలో ఉన్న వారి గురించి తెలిసిన వారు ఉంటే ప్రత్యేకించి మా పేర్లు చెప్పండి. పేర్లు పెట్టి ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మరి యంగ్ ఏజ్ తర్వాత మరి ఎల్డర్లీ పీపుల్ అంటే వృద్ధాప్యంలో ఉన్న వారందరి గురించి కూడా ప్రార్థన చేద్దాం. యంగ్స్టర్స్ సాల్వేషన్ చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది యంగ్స్టర్స్ ఈ రోజుల్లో